41 పార్టీస్లో 40 పార్టీస్ సపోర్ట్ చేసి వన్ అండ్ ఓన్లీ పార్టీ దట్ టు బిలాంగ్స్ టు దట్ స్టేట్ అది బిల్కి ఎగనెస్ట్గా వెళ్ళిపోయిందంటే అంతకన్నా చరిత్రహీనులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోతారు. మీకు అంతగా బిల్లు నచ్చనప్పుడు ప్రజల ఆమోదానికి మేము మర్యాద ఇస్తున్నాము, రెస్పెక్ట్ చేస్తున్నాము, గౌరవిస్తున్నాము. బిల్లు లోపాలు ఉన్నాయి, దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము, కానీ బిల్లుని ఆమోదిస్తున్నాం అని ఒక మాట చెప్పి మీరు కూడా సపోర్ట్ చేస్తే కొంచెమన్నా మీ స్థాయి పెరిగేది. ఇంకా అధాపాతాళానికి వెళ్ళిపోయారు. అది అపోజ్ చేస్తూ బిల్లుని వాకౌట్ చేయడాన్ని మాత్రం క్షమించారా అని తప్పే. సో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న 17 పార్టీసు, ఇండియా కూటమిలో ఉన్న 18 పార్టీస్, మొత్తం 35 అండ్ 5 ఇండివిజువల్ మెంబర్స్, మొత్తం 40 మెంబర్స్ సపోర్ట్ చేశారు. ఓకే, మా వాళ్ళకి కలిసి వచ్చిన 11 కాబట్టి 11 పార్టీలకు సంబంధించి ఎంపీస్ మాట్లాడారనమాట. 11 మెంబర్స్ మాట్లాడారు బిల్ మీద. అలాగే రాజధాని రైతులు 1631 డేస్ వాళ్ళు నిరసన చేపట్టారు. 1 + 6 + 3 + 1 11, అంటే మన అన్నకు కలిసి వచ్చిన 11. సో ఇట్లా అన్ని రోజులు ఉద్యమం అనేది ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. వాళ్ళని పెట్టరాని కష్టాలు వాళ్ళని పెట్టి లేడీస్ ఉసురు మామూలుగా తగలదన్నమాట. ఇంట్లో తోడబుట్టిన వాళ్ళనే ఏదన్నా ఇబ్బందికరంగా వాళ్ళని మనం కష్టపెడితేనే ఫలితం అనుభవిస్తున్నారు. అలాంటిది అంతమంది లేడీస్ని ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అని చూడకుండా వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ దగ్గర నుంచి కొంతమంది యంగ్ గర్ల్స్ని, మా అమ్మాయి అయితే హాస్పిటల్లో మరి ఇప్పటికన్నా కోలుకుందో లేదో మనకు తెలియదు, కానీ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండింది. ఏ రూట్లో వెళ్తూ పరదాలు కట్టుకొని ఎవడబ్బాయి వేసిన రోడ్డు అది, వాళ్ళు ఇచ్చిన భూముల్లో వాళ్ళ రోడ్ల మీద వెళ్తూ వాళ్ళకి ఎగనెస్ట్గా వాళ్ళ గుర్తిచ్చి కూడా అక్కడ బిల్ మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది వచ్చేది కాదు, చచ్చేది కాదంట. మనం ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడవచ్చు, మనకు కొంచెం విజ్ఞత ఉంది కాబట్టి అది క్రాస్ అయ్యి మాట్లాడకూడదు. పొలిటికల్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలో ఈ మన దేశంలోనే చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి జ్ఞానం తెచ్చుకోవాలి.